కరీంనగర్ జిల్లా చెలిమేడ మెడికల్ ఆసుపత్రిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. హాస్పిటల్లోని మహిళల్ని టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహిళలు బాత్రూంకి వెళ్లే సమయంలో చోరీకి యత్నిస్తున్నారు. బుర్కా వేసుకొని మహిళల బాత్రూంలో ఓ దొంగ చొరబడ్డాడు. దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు. చెప్పు పట్టి కొడతా బాత్రూమ్ లా పట్టు పట్టు అంటారా నన్ను కరీంనగర్ జిల్లా చెలిమేడ మెడికల్ ఆసుపత్రిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. హాస్పిటల్లోని మహిళల టార్గెట్గా వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే మహిళలు ఆసుపత్రిలో ఎవరైతే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ దగ్గర అంటే అక్కడ ఆ బెడ్స్ దగ్గర కావచ్చు, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఆ రూమ్స్ దగ్గరలో వాళ్ళకి ఏమైనా విలువైన వస్తువులు ఉంటే వాటిని దొంగతనం చేయడం కోసం దొంగలు రెచ్చిపోతున్నారు. ఇక్కడ మహిళా వేషం అంటే బుర్కా కప్పుకొని ఒక దొంగ రావడంతో ఆ దొంగను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు మహిళలు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ మనం చూడొచ్చు. ఆ వ్యక్తి బురకా వేసుకొని వచ్చాడు దొంగతనానికి. సో ఆ వ్యక్తి పక్కన ఒక మహిళ కూడా ఉంది. అంటే ఇద్దరు కలిసి దొంగతనానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో మహిళ పక్కన ఒక పురుషుడు ఉన్నాడు. అతడు బురకా వేసుకున్నాడు. మొత్తం టాప్ టు బాటమ్ బ్లాక్ బురకా వేసుకొని దొంగతనానికి ఒక మహిళలాగా ప్రవేశించి ఆ మహిళల ఆసుపత్రిలో మహిళలు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ ఆ ఫ్లోర్కి వెళ్ళడం, వాళ్ళ వింగ్కి వెళ్ళడం, అక్కడ మహిళలు లేని సమయంలో అంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ వాళ్ళ వస్తువుల్ని చోరీ చేసే ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చి పట్టుకోగా అతడు మహిళ కాదు పురుషుడని తేలింది. అట్లా బురకా వేసుకొని వచ్చి మహిళలే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతుందని తనను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఏ